నమస్కారం గురుగారు. నమస్తే. 'పుష్ప 2' టీజర్ ఒకటి రిలీజ్ అయింది. అవును. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా. అవును. సార్ ఎలా అనిపించింది? అంటే బర్త్‌డే సందర్భంగా టీజర్ వదలాలి అనే విషయం ముందే తెలుస్తుంది గదా! హ్మ్. ఇంకొంచెం డీసెంట్‌గా ప్లాన్ చేసుంటే బావుండేదది. ఓకే. అంటే కేవలం అందులో గంగమ్మ జాతర, ఆ గంగమ్మ జాతరలో ఆయన గెటప్ అంటే అమ్మవారిని పోలినటువంటి గెటప్‌లో ఆయన కనిపించుట అనేది మాత్రమే రివీల్ చేశారు. హ్మ్. నిజానికి ఒక పవర్‌ఫుల్ డైలాగ్ ఏదో ఉంటుంది అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు అభిమానులు. ఎండింగ్‌లో. ఆ! హ్మ్. ఒక పంచ్ డైలాగ్ అంటే తగ్గేదేలే లెవెల్ డైలాగ్ ఒకటి ఉంటుంది అని అనుకున్నారు. హ్మ్. కానీ అది లేదు. అది లేకుండా ఒక చిన్న యాక్షన్ బిట్టు, ఈ గెటప్ ఈ రెండిటిని కలిపి ఒక విచిత్రమైన అరుపు ఏదో పెట్టారండి ఒక లాస్ట్‌లో. టీజర్‌ని హ్మ్. వదిలారు. హ్మ్. అయితే బీజీఎం కూడా దేవిశ్రీ ప్రసాద్ లెవెల్‌లో లేదది. హ్మ్. అంటే దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్‌కి ఇచ్చే మ్యూజిక్ లెవెల్‌లో లేదు. ఏదో సాదాసీదాగా ఉంది. ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేది. అంటే అభిమానులు చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఈ సినిమా విషయంలో. హ్మ్. అంటే చాలా గ్యాప్ ఉంది. 'పుష్ప 1'కి 'పుష్ప 2'కి రిలీజ్‌కి సంబంధించి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో ఆయన ఇంకో సినిమా కమిట్ కాలేదు. దీనికే కమిట్ అయి ఉన్నాడు. హ్మ్. కమిట్ అయి ఉన్నప్పుడు ప్రతిదీ చాలా క్యూరియస్‌గా అబ్జర్వ్ చేస్తారు అభిమానులు. కాబట్టి దాని మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది టీజర్ ఓకే. చూడగానే. ఓకే. అయితే ఇది టీజరే కదా ఏదో బర్త్‌డే కాబట్టి దీన్ని మార్క్ చేయటం కోసం రిలీజ్ చేశామని చెప్పొచ్చు వాళ్ళు. ట్రైలర్లు వస్తాయి నెక్స్ట్ అంటే సినిమాకి బజ్ క్రియేట్ చేయటం అనేది ప్రోగ్రామ్. రిలీజ్కి ఇంకా 4 నెలలు టైం ఉంది కదా నెమ్మదిగా కొంచెం టైం తీసుకుని ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెడతాం. ఇదేదో ఊరికనే ఈ ఈవెంట్ని మార్క్ చేయడం కోసం హ్మ్. చేశాము అని చెప్పుకోవచ్చు. కానీ దీనిలో కూడా సంథింగ్ స్పెషల్ ఉండి తీరాలి. అవును. ఎందుకంటే టోటల్గా ఈ సినిమా మీదే నిలబడి ఉన్నారు అభిమానులు కూడా. అయితే అవును. వ్యూస్ విపరీతంగా వచ్చినాయి దీనికి. పెట్టిన 10 నిమిషాల్లోనే చాలామంది చూశారు. ఎక్కడి నుంచి అంటే అంత యాంగ్జైటీతో ఉన్నారు జనాలు. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతోంది అని. ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా అదే పరిస్థితి. నిజానికి 'పుష్ప' రిలీజ్ అయినప్పుడు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది కానీ ఇతర మార్కెట్లలో సినిమా అద్భుతంగా వెళ్ళిపోయింది. తర్వాత తెలుగులో అందుకుంది. ఓపెనింగ్ ఫస్ట్ డే మార్నింగ్ షోకి డివైడ్ టాక్ ఇక్కడ. ఆ డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది అనేది వెరిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం పార్ట్ 2 డిలే చేశాడు ఆయన. హ్మ్. అంటే స్క్రిప్ట్కి సంబంధించిన కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఈ ప్రాసెస్లో షూట్కి వెళ్ళటానికే చాలా డిలే చేశాడు. ఆ డిలే సినిమా ఇప్పుడు ఆగస్టు 15కి వెళ్ళింది. అవునండి. ఆగస్టు 15 అనేది కన్ఫర్మేషన్ ఇచ్చారు దీనిలో. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చే సమయంలో ఒక అరుపు ఏదో వినిపించింది. హ్మ్. అక్కడ ఏదైనా డైలాగ్ పెడితే ఇంకా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండేది. ఉండేది. ఇది టోటల్గా అంటే దీనికి ముందు ఒక టీజర్ వచ్చింది. అందులో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది. అంటే పులి 2 అడుగులు వెనక్కేస్తే అవతల ఉన్నది పుష్ప అయి ఉంటాడు హ్మ్. అన్న పద్ధతిలో ఒక డైలాగ్ ఉంటుంది. హ్మ్. అది ఎఫెక్టివ్గానే ఉంది. రెండోది కథకి సంబంధించిన కొన్ని విషయాలు అందులో రివీల్ చేశాడు. ఓకే. ఆ రివీల్ చేసిన దానిలో ప్రధానంగా అతని మీద ఏదో హత్యా ప్రయత్నం జరుగుతుంది, చనిపోయాడని ప్రపంచం అంతా అనుకుంటుంది. చనిపోయినప్పుడు ఊళ్ళు తగలబడటం అనే సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి సినిమాలో అనే హింట్ కూడా ఇచ్చాడు. హ్మ్. దీనికి రెఫరెన్స్ బహుశా వంగవీటి మోహన్ రంగా హత్యానంతరం విజయవాడలో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు. విజయవాడలో దాదాపు 3-4 వీధులు పూర్తి స్థాయిలో తగలబడిపోయినాయి. ఊరంతా దగ్ధమైంది. హ్మ్. అనేక సినిమా హాళ్ళు తగలబెట్టారు. ఈ వ్యవహారం అంతా అంటే రియాక్షన్ ఇప్పుడు రంగా మీద పాజిటివ్ గాను అభిప్రాయాలు ఉన్నాయి, నెగిటివ్ గాను అభిప్రాయాలు ఉన్నాయి. కానీ చనిపోయినప్పుడు రియాక్షన్ చాలా చాలా బిగ్గర్గా జరిగింది. ఆ రేంజ్ ఏదో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం జరిగింది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. ఓకే. దాని తర్వాత అంటే ఒక రకంగా రంగా చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, వీరప్పన్ జీవితం ఇవన్నీ మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశాడు సుకుమార్. హ్మ్.
దీంతో పాటు ఇతని మీద పారంజిత్ అలాగే వెట్రిమారన్ల ప్రభావం కూడా ఉంది. ఆ ప్రభావం ఉంది అనటానికి మనకి ఉదాహరణ రంగస్థలం స్క్రిప్ట్ డిజైనింగ్ అంతా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఈ సినిమాలో కూడా ఆ ప్రభావం కనిపించింది, ఇది మొదటి భాగంలో. కాకపోతే ఆయన గోదావరి నుంచి రాయలసీమకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి దశలో ఉన్నాడు అప్పటికి. పార్ట్ 1 మీద వచ్చినటువంటి విమర్శల్లో ప్రధానమైన విమర్శ ఏంటంటే ఆయన చూపించినటువంటి గ్రామ నమూనా, అది గోదావరి జిల్లాల గ్రామ నమూనా తప్ప శేషాచలం అడవుల్లో ఉన్న గ్రామం కాదు. అది సీరియస్ క్రిటిసిజమే వచ్చింది. దాంతోపాటు శేషాచలం అడవుల్లో చాలా గ్రామాలు నిర్వాసితంగా కనిపిస్తాయి, మనుషులు ఉండరు అక్కడ పగలు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళు ఈ స్మగ్లర్ల గోల ఉంటుంది, దీంతో పాటు అటవీ శాఖ వాళ్ళ గోల ఉంటుంది. ఎందుకని వీళ్ళు ఊళ్ళల్లో కనిపించరు, సడన్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి. అటువంటి కొన్ని ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలని ప్రస్తావించకుండా ప్లెయిన్గా నడిపాడు. అది ఒక విమర్శ వచ్చింది. ఇలాంటివన్నీ రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన ఈ సినిమాలో. కొంచెం ఆ నేటివిటీకి వెళ్ళే ప్రయత్నం, ఆ నేటివిటీకి వెళ్ళే ప్రయత్నంలో భాగంగానే కేవలం డైలాగులు స్లాంగు వరకు నడిపేస్తే సరిపోతుంది అనుకున్నాడు ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు ఈ గంగమ్మ జాతర కూడా అంత స్పెసిఫిక్గా దాని మీద శ్రద్ధగా తీయటానికి కారణం కూడా అదే, ఆ నేటివ్ ఫీల్ తీసుకురావటం కోసమే. సార్, గంగమ్మ జాతర శేషాచలం అడవులు దానికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఓ జాతరని చూపించే ప్రయత్నం చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. తిరుపతిలో కూడా చేస్తారు. తిరుపతిలో కూడా చేస్తారు. ఈ గంగమ్మ జాతరని మార్క్ చేయటం వెనకాల ఉద్దేశం కూడా నేటివిటీ పట్టుదలలో భాగంగానే చేస్తున్నాడు ఆయన. చేస్తున్నాడు. నిజానికి అంటే రకరకాల విమర్శలు వచ్చినాయి దానిలో. ఎర్రగంధం చెట్లు స్మగ్లింగ్ ప్రోగ్రామ్ కదా ఏం చేసేది, అవి తీసుకెళ్లి నదిలో పడేస్తే అలా తేలుతాయి. దాని మీద కూడా క్రిటిసిజం వచ్చింది. పోలీసుల్ని దగ్గర నుంచి తప్పించడం కోసం ఆ సరుకు మొత్తం తీసుకెళ్లి నీళ్ళల్లో పడేసి వేరే చోట పక్కకి మళ్లించడం అనే షాట్ ఒకటి ఉంది. అది తీసిన పద్ధతి మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఇవన్నీ ఇలాంటివేవి లేకుండా అందువల్లనే డివైడ్ టాక్ వచ్చింది. అది వచ్చింది. అయితే రెవెన్యూ సైడ్ చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ సాధించింది ఆ సినిమా. అంటే హిందీ బెల్ట్ లో బాగా కనెక్ట్ అయింది. యాక్షన్ సినిమా కావడం అనేది ప్రధానం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ గానే చూశారు. దీనిలో మీకు నాయకుడు సినిమా ఛాయలు కనిపిస్తాయి, ఒక మాఫియా డాన్ అంటే స్మగ్లరు. రెండోది ఆ సినిమాలో అల్లు అర్జున్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్ ఎలా ఉండాలని డైరెక్టర్ అనుకున్నాడో దాన్ని 100% తను ఎగ్జిబిట్ చేస్తాడు అక్కడ. ఇది మొదటి నుంచి కనిపిస్తుంది అతనిలో. అంటే ఆర్యా నుంచి ఆ పోకడ మనం అంటే ఇందులో ఆయన నడిచిన పద్ధతి ఇవన్నీ ప్రతి సినిమాకి భిన్నంగా ఉంటాడు. ఈ సినిమాలో కనిపించిన గెటప్ ఇంకొక సినిమాలో ఉండదు. ఆ వేరియేషన్ మెయింటైన్ చేస్తాడు. చాలామంది అంటే ఆ ఫోటో చూడగానే సినిమా గుర్తు రావాలి. ఇలా మార్క్ చేయటం అనేది చాలామంది ఈ హీరోల్లో కనిపించదు. అది స్పెసిఫిక్గా చూసుకుంటాడు. ప్రతిదీ మ్యానరిజమ్స్ ఇవన్నీ చాలా పద్ధతిగా డిజైన్ చేసుకుని ఆ ప్రకారం వెళ్తాడు అతను. ఏ సినిమా అయినా జులాయిలో ఒక మ్యానరిజం ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే అలవైకుంఠపురంలో ఒక డిజైన్ ఉంటుంది. ప్రతి సినిమాకి స్పెసిఫిక్గా చెప్పచ్చు. దీన్ని అడాప్ట్ చేసుకుని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నటువంటి ఏకైక హీరో అల్లు అర్జునే తెలుగులో ఇప్పటి వరకు. కొంత ఎన్టీఆర్ కూడా ట్రై చేస్తాడు దీన్ని గెటప్లకు సంబంధించిన వ్యవహారాల్లో. సో పుష్పలో కనెక్ట్ అయిన అంశం అదే. అతని గెటప్ కనెక్ట్ అయింది, అతని పెర్ఫార్మెన్స్ కనెక్ట్ అయింది. అందుకనే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. దాని మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది కదా, ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి ఇవ్వటం ఏమిటి అన్నారు చాలా మంది. జైభీమ్కి సంబంధించి సూర్య అంటే జైభీమ్కి దీనికి టైం గ్యాప్ ఉంది, దానికి రాలేదు. అంటే చాలా మందికి రాలేదు. ఎస్వి రంగారావు గారికి పద్మశ్రీ లేదు,
ఇవన్నీ మాట్లాడారు అప్పుడు. అవును, ఆ రోజు మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడుతూ ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు రావటం ఏమిటి అని ఒక నెగిటివ్ కామెంట్ నడిచింది. కానీ ప్రతిసారి ఆ సంవత్సరం ఏమిటి అనేది, ఇప్పుడు శంకరాభరణం అనేది గొప్ప సినిమానే, ఆ సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం వస్తుందని అనుకున్నారు, అప్పుడు రాలేదు. దాన్ని షోధ్ అనేటువంటి సినిమాతో కలిపి ఇచ్చారు, దాంతో షేర్ చేశారు దానికి. అది జరిగింది. ఆ సంవత్సరం 2 సినిమాలు పోటీ పడ్డాయి, దానికి ఈ రెండింటికి కలిపి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు, అయిపోయింది అలాగే. బంగారు పాప సినిమాకి అవార్డు వచ్చేస్తుంది ఉత్తమ చిత్రంగా అనుకున్నారు అప్పుడు పదేరు పాంచాలి అని సత్యజిత్ రే గారి సినిమా వచ్చి అది కొట్టుకెళ్ళిపోయింది. ఆ టైం అంత మాత్రం చేత అది గొప్ప సినిమా కాదని అనలేదు. ఆ టైము, ఆ సందర్భము, దాన్ని బట్టి అవార్డులు డిసైడ్ అవుతాయి. రాజమౌళికి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా కేవీ రెడ్డికి ఉందా, దాసు నారాయణరావుకు ఉందా, రాఘవేంద్రరావుకు ఉందా అని మాట్లాడారు కదా. ఇవి జరుగుతాయి. అల్లు అర్జున్ విషయంలో ఆ విమర్శ జరిగినప్పటికీ ఒక రికార్డ్ అయితే అతని పేరుతో క్రెడిట్ అయిపోయింది. అంటే తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం తీసుకున్న తొలి నటుడిగా, భవిష్యత్తులో ఎవరికైనా వస్తాయి, తొలి నటుడిగా ఉంటాడు, లేకపోతే ఏకైక నటుడిగా ఉంటాడు. సో ఆ రికార్డ్ అతని పేరుతో క్రెడిట్ అయిపోయినట్టే. దానికి లాబీలు చేశారు, లైజానింగ్ చేశారు అనే విమర్శలు కూడా వచ్చినాయి. ఏది ఏవైనా కెరియర్ని సిన్సియర్గా తీసుకుని దాన్ని సిస్టమేటిక్గా నడుపుకుంటూ వెడితే ఈ విజయం సాధించవచ్చు అనేది మాత్రం చెప్పగలిగాడు అతను. నటుడిగా చాలా పోటీని ఎదుర్కొంటున్నాడు అతను. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు, తన జనరేషన్ హీరోలు, తనకంటే ముందు ప్రవేశించిన వాళ్ళు, ఇప్పుడు ఎన్టీఆర్ తనకంటే ముందు వచ్చిన వాడే, మహేష్ బాబు ఉన్నాడు. వీళ్లతో పోటీతో పాటు రామ్ చరణ్తో పోటీ కూడా ఉంది. చిరంజీవి, అల్లు అరవింద్ వాళ్ళ ప్రయాణం వేరు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రయాణం వేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సినిమా పరిశ్రమలోనే ఉన్నప్పటికీ వేరువేరు విభాగాల్లో ఉన్నారు. ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు, ఆయన హీరోగా ఉన్నాడు. ఒకళ్ళ ప్రభావంతో ఒకళ్ళు ఎదిగారు. అంటే అల్లు అరవింద్ చిరంజీవి ప్రవేశించే నాటికే ప్రొడ్యూసర్. అప్పటికే దాదాపు 4 సినిమాలు తీసుకున్నాడు ఆయన. 2 డబ్బింగ్ సినిమాలు, 2 స్ట్రైట్ సినిమాలు తీసుకున్నాడు. దేవుడే దిగి వస్తే అనే చాలా పెద్ద హిట్ సినిమా ఆయన అకౌంట్లో ఉంది, దాసరి గారు డైరెక్ట్ చేశాడు. బంట్రోతు భార్య అనే ఒక హిట్ సినిమా తీసుకున్నాడు అప్పటికి. బంగారు పథకం అని శివాజీ గణేషన్ గారి డబ్బింగ్ సినిమా ఉంది ఆయన అకౌంట్లో, అది చాలా 100 రోజుల సినిమా. అది గౌరవం అనే పేరుతో శివాజీ సినిమా డబ్ చేశాడు, అది చాలా పెద్ద హిట్, ఇక్కడ మ్యూజికల్ హిట్. అది ఆల్రెడీ ప్రొడ్యూసర్గా సెటిల్ అయిపోయినటువంటి అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్గా, బిగ్ ప్రొడ్యూసర్గా ఎదగటంలో చిరంజీవి పాత్ర, అది ఆయన కూడా కాదనలేని వాస్తవం. అలాగే చిరంజీవి ఎదుగుదలలో అల్లు అరవింద్ పాత్ర ఉంది. అలా ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగారు. వీళ్ళిద్దరి దగ్గర అది కుదరదు, ఎందుకంటే ఇద్దరు ఒకే లైన్లో ఉన్నారు, ఒకే ఏరియాలో ఉన్నారు, కాబట్టి పోటీ ఉంటుంది అనివార్యంగా. ఇక్కడ త్యాగాలు, ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకోవటం అనే ప్రోగ్రాం ఉండదు. అందుకని రామ్ చరణ్తో కూడా పోటీ ఉంది, అతనికి పోటీ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కెరియర్ని డిజైన్ చేసుకోవటంలో చాలా శ్రద్ధతో ఉండే ఈ సినిమా మీద కమిటెడ్గా ఉన్నాడు. ఆ కమిట్మెంట్ ఉంది. అయితే సుకుమార్ ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఈ టీజర్ కట్ చేసి ఉంటే బాగుండేదని మాత్రం అభిమానులు అనుకుంటున్నారు సీరియస్గానే. ఓకే.